హలో సంచారీస్, వెల్కమ్ టు మై ఛానల్ సత్య సంచారి. నేను మా ఫ్రెండ్స్ అయితే వీకెండ్ ఖాళీ అని ఒక రౌండ్ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాను. ఫస్ట్ అయితే హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగంటి టెంపుల్కి, ఆ తర్వాత యాగంటి టెంపుల్ నుంచి మహానంది టెంపుల్కి, తర్వాత మహానంది టెంపుల్ నుంచి ఇంకొక 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం టెంపుల్కి, తర్వాత బ్యాక్ టు హైదరాబాద్. మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ట్రిప్ అయితే ఫుల్ అడ్వెంచరస్గా అండ్ ఫుల్ ఫన్గా ఉంటుంది. మేమైతే ఇప్పుడు కర్నూలులో బ్రేక్ తీసుకుని ఇలా కొండారెడ్డి ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చాం. అబ్బా, ఇటు చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళు ఎంత అందంగా ఉన్నాయో. మనమైతే ఆల్మోస్ట్ యాగంటి రీచ్ అయిపోయినట్టే. ఇదిగోండి ఫ్రెండ్స్, అదే కనిపిస్తుంది కదా యాగంటి టెంపుల్. మనమైతే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి ఇలా కొండ మీద నుంచి ఘాటీ నుంచి కిందకి వెళ్తాం. మనకు కనిపిస్తుంది కదా అదే కోనేరు. ఇప్పుడు మనం అక్కడే స్నానం చేసి దర్శనం అయితే చేసుకోబోతాం. మీరు ఇప్పటికే గుర్తుపట్టుంటారు, పుష్ప సినిమా అయితే షూటింగ్ ఇక్కడే జరిగింది. మూవీలో ఎగ్జాక్ట్గా షాట్ వచ్చి ఇట్లానే ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం.
ఇప్పుడైతే ముందుగా మనం ఈ కోనేటిలో స్నానం చేసి తర్వాత దర్శనం చేసుకుందాం. ఈ క్షేత్రంలో ఎప్పుడు ఈ గంగాదేవి ఇలా పొర్లుతూనే ఉంటుంది. అందుకే మనకి వేసవకాలం వచ్చిన వాటర్ ఇలాగా ఉన్నాయి, చూసారా? మేమైతే ఆ కోనేరులో ఫుల్గా రిఫ్రెష్ అయ్యి ఆ శివపార్వతుల దర్శనంకి అయితే వెళ్ళబోతున్నాం. దర్శనంకు వెళ్ళే ముందు మీకు ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర గురించి అయితే నాకు తెలిసిందైతే కొంచెం చెబుతాను. మనకి సప్త ఋషుల్లో ఒకళ్ళైన అగస్త్యుల ఋషి వారు దక్షిణాది యాత్రలో భాగంగా ఈ ప్రదేశంలో వైష్ణవ ఆలయంని నిర్మించుదామని అనుకున్నారు. కానీ నిర్మించే దశలో విగ్రహం యొక్క బొటనవేలు డ్యామేజ్ అవుతుంది. సో డ్యామేజ్ అయిన విగ్రహాన్ని మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిష్ఠించకూడదు. సో ఆ అగస్త్యుల ఋషి వారు శివుడి కోసం ధ్యానం చేసి ఎందుకు ఇలా అయ్యింది అని అడుగుదామని అనుకుంటారు. కానీ ఈలోపు ఆయన ధ్యానం చేసే టైంలో కొంతమంది రాక్షసులు కాకుల రూపంలో వచ్చి ధ్యానంని భంగం కలిగిద్దామని అనుకుంటారు. ఈ విషయాన్ని ఋషి అయితే గమనించి మళ్ళీ ఇంకొకసారి కాకి వాలకూడదని ఒక శాపం అయితే పెడతారు. అదేంటంటే ఈ క్షేత్రంలో ఎప్పుడు ఏ కాకి వాలకూడదని. అందుకే మనకి ఇక్కడ చూస్తే ఒక కాకి కూడా కనిపించదు. చివరగా అగస్త్యుల వారికి శివుడు ప్రత్యక్షమయ్యి ఇలా చెప్తారు. అదేంటంటే ఈ క్షేత్రంలో నిరంతరం గంగాదేవి ఉంటుంది. సో ఆ గంగాదేవితో పాటు వైష్ణవుడు ప్రతిష్ఠించడం చాలా కష్టం. బదులుగా ఈ క్షేత్రంలో ఎక్కడా లేని విధంగా శివపార్వతుల్ని ప్రతిష్ఠించమని కోరతాడు. సో అందుకే మనకి ఈ క్షేత్రంలో శివపార్వతుల సమేత విగ్రహం ఉంటుంది. ప్రతి చోట లింగంతోనే మనకి శివుడు దర్శనమిస్తాడు, కానీ ఈ చోట మటుకి శివపార్వతులతో మనకి విగ్రహం దర్శనమిస్తాడు. ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర. ఇంకొక విషయం ఏంటంటే పూర్వం బ్రహ్మం గారు ఈ ఊరికి దగ్గరలో ఒక గుహలో కూర్చుని కాలజ్ఞానం రాశారని ఇక్కడ ఈ ఊరు వారు చెబుతున్నారు. అలాగే ఈ ఆలయంలో ఒక నంది అయితే ఉంటుంది. ఆ నంది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం అయితే పెరుగుతుందంట. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఈ నంది గురించి కూడా రాశారు. అదేంటంటే ఈ నంది కలియుగాంతమైనప్పుడు బసవన్నలాగా లెగిసి రంకెలేస్తుందని. మనకు ఇప్పుడు కనిపిస్తున్న ఈ చిన్న కోనేరే అగస్త్య పుష్కరిణి. పూర్వం ఇక్కడే అగస్త్యుల ఋషి వారు స్నానం ఆచరించేవారంట. చూడండి వాటర్ అయితే ఎంత క్లియర్గా ఉన్నాయో. మనకు ఆ కాయిన్స్, చేపలు క్లియర్గా చాలా బాగా కనబడుతున్నాయి. శిథిలమైన ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఈ గుహలోనే ప్రతిష్ఠించారు. పదండి మనం ఇప్పుడు వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం. మేమైతే ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత పక్కన బ్రహ్మం గారు తపస్సు చేసుకునే ఒక గుహ అయితే ఉంది. ఆ గుహలోకి వెళ్ళి చూసొద్దాం.
ఇంతటితో మాకు యాగంటి ఉమామహేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. పదండి ఇప్పుడు మహానందికి అయితే స్టార్ట్ అవుదాం. మేమైతే డ్రైవింగ్ చేసి ఇలాగ ఒక షాప్ దగ్గర నిమ్మరసం తాగుదామని బ్రేక్ అయితే తీసుకున్నాం. నువ్వు ఎన్టీఆర్ ఫ్యానా? పుష్పనా? పుష్ప అంటే ఎవర్రా? అల్లు అరవింద. పుష్ప అంటాడు. ఇక్కడ చూసి చెప్పు. ఈ అక్క తగ్గేదేలే. చెప్పు డైరెక్ట్ చెప్పు. ఈ అక్క తగ్గేదేలే. అది బాయ్ ఫ్యాన్స్. Let's go.
ఫైనలీ మనం మహానంది అయితే రీచ్ అయ్యాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మహానందేశ్వర స్వామి దేవాలయం. మేమైతే ఈ టెంపుల్ పక్కన ఉన్న వసతి సముదాయంలో రూమ్ తీసుకున్నాం స్టే చేయడానికి. మార్నింగ్ నుంచి రెస్ట్ లేక ఎలా పడిపోయాడు. Now we are going to bath in Koneru for 20 kilometers. Amamma and Mardan. No Mardals, only Amamma. There is lot of change in the temple. సేమ్ ఇది మొత్తం ఇలానే ఉంది, ఏం మారలేదు. ఏం మారలేదు. మేము యాక్చువల్లీ 7 years బ్యాక్ వచ్చినప్పుడు ఈ స్టాచ్యూ ఉంది కదా, ఇది రంగు లేదు, ఇప్పటికీ రంగు లేదు. మారిందల్లా ఏంది అంటే లైక్ బయట రోడ్లు వేసారు అంతే, అంత మించి పెద్దగా ఏం లేదు. ఓకే, మేమైతే ఇప్పుడు లోపల కోనేరులో స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం. లోపల కెమెరా అయితే ఎలా లేదు, అందుకే మేము విజువల్స్ అయితే షూట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడే స్నానం చేసి కోనేరులో బ్యాక్ టు రూమ్కి వచ్చాం. కంప్లీటెడ్గా గుళ్ళో కోనేరులో స్నానం చేసి వచ్చిన తర్వాత నేను రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి తీరా గుడికి వెళ్ళాల్సిన టయానికి చూడండి ఫ్రెండ్స్, మొత్తం వర్షం వచ్చేస్తుంది. తర్వాత మా ప్లాన్స్ తీసేది ఎలా ఉండబోతుంది ఏంటో. ఇప్పుడే మేము మహానందేశ్వర స్వామిని దర్శించుకొని రూమ్లో వెకెట్ చేసి నెక్స్ట్ ట్రిప్ శ్రీశైలంకి మేము బయలుదేరుతున్నాం. కానీ బయలుదేరాక ముందు మేము ఏంటంటే మాకు పొద్దు నుంచి రెస్ట్ లేదు, ఫుడ్ లేదు. సో దానికంటే ముందు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు ఇక్కడే దగ్గరలో ఉందంట, శ్రీశైలం వెళ్ళే దారిలో. సో మేము అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి శ్రీశైలంకి అయితే బయలుదేరుతాం. అదేంటది విలేజ్లో. సో యాక్చువల్లీ శ్రీశైలంకి నైట్ జర్నీ అయితే చేయలేము. శ్రీశైలంకి 50 kilometers ముందు దోర్నాల అనే ఊరు ఉంది. అక్కడ దోర్నాల పక్కన చిన్నగుడిపాడు అనే ఒక గ్రామం. సో అది మా అమ్మమ్మ గారి ఊరు. సో ఈ నైట్ అక్కడ స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ 6కి మా జర్నీ మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తాము. సో రేపు అప్రాక్సిమేట్లీ 9 కల్లా శ్రీశైలం రీచ్ అవుతామని అనుకుంటున్నాము. అది ఫ్రెండ్స్. రేపు మనోడి పుట్టినరోజు ఉంది. సో పార్టీ మొత్తం మనోడిది. అది మనోడిది పుట్టినరోజు, మామూలుగా ఉండదు అసలు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి వర్షం వచ్చేలా ఉంది, ఎలా ఉంటుందో జర్నీ చూద్దాం. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే 150 kilometers ఉంటుంది వీళ్ళ అమ్మమ్మ గారు ఊరు. ఓకే, మరి లెట్స్ గో.
ఆత్మకూరు కొంచెం దగ్గరలో ఉండనగా మేము అనుకున్నట్టే వర్షం అయితే వచ్చేసింది. ఇలా చెట్టు కింద అయితే మేము నుంచుని కాసేపు వెయిట్ చేద్దాం. आत्मकूर निजेना ఆత్మకూరు రాగానే మేమైతే ఈ దాబాలో మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం. సో మేమైతే చాలా ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం, కానీ అయినప్పటికీ నాకైతే చీకటి పడిపోయింది. ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా ఫారెస్ట్ ఏరియా. అసలు చాలా అంటే చాలా భయంకరంగా ఉంది, మొత్తం చీకటిగా ఉంది, లైట్లు అయితే అసలు ఏమీ లేవు. మేమైతే స్లోగా అలా వెళ్తున్నాం. థ్యాంక్ యూ గైస్ ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి డోర్నాల నుంచి శ్రీశైలం అయితే ఉంటుంది, సో అది కూడా మీరు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ గైస్, బాయ్.